సండే మార్నింగ్ ఆఫ్టర్నూన్ నాకు మార్నింగ్ 12 గంటలకు లేచిన వాళ్ళకి మార్నింగ్ కాకపోతే ఏముంటుంది? మరి 4 గంటలకు అనుకున్నాం ఫ్రెండ్స్. 12 గంటలకు లేవమ్మా. నైట్ 3 దాకా పబ్జీ ఆడడం అనుకున్నాం. సో డే ఆఫ్ తీసుకున్నాం. ఇక సండే బయట తిరుగుదామని. సండే ఫండే చెప్పురా. సండే ఫండే. లుకింగ్ గుడ్, హ్యాండ్సమ్. కొత్త బట్టలు వేసిండు. అసలే మొత్తం ఎగిరిపోతుండు గాల్లో. అగ ముసి నవ్వులు చూడు. స్మైల్ స్పార్క్లు వస్తుంది చూడండి. స్పార్క్లు వస్తుంది మీకు కనబడదు, ఎందుకంటే కెమెరాలో ఉంది. అప్పుడు లైవ్లో వస్తేనే కనబడుతుంది. అది స్పెషాలిటీ అది కొంచెం. సరే మేమైతే ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్తున్నాం ఈరోజు. ఆ ప్లేస్కి పోయినాక మళ్ళా స్టార్ట్ చేస్తాం. సో వచ్చినాం, ఒక ప్లేస్కి వచ్చినాం. ఆ ప్లేస్ ఏంటంటే ఆల్బర్ట్ మ్యూజియం. వీడు ఇంకా స్నాప్లో పెడుతుండు, కానీ వీడియోకి వచ్చి మాట్లాడదాం. సరే ఫోటోలు తీస్తుండు. ఇగో నాదే తప్పు. ఓకే సారీ. మరి ఓవర్ యాక్టింగ్ ఉంది. ఆల్బర్ట్ మ్యూజియం. అబ్దుల్ కలాం నైట్ నువ్వు చెప్పుకో. గవర్నమెంట్ సెంట్రల్ మ్యూజియం జైపూర్ అంటే. వద్దులే ఇక కొట్లాడాలి. మాట్లాడు, ఇక దీని గురించి మాట్లాడి చెప్పు. ఆల్బర్ట్ మ్యూజియం జైపూర్ సిటీ. ఇది జైపూర్ సిటీలో ఉంది, సెంటర్లో ఉంది. హిస్టరీ చూద్దాం. అన్ని చారిత్రాత్మక అంటారు దాన్ని, ఏమంటారు? చారిత్రాత్మక. ఇంకొకటి రిమైండర్, ఇగో సివిల్ చేసి ఇట్లా కట్టొచ్చు. మెయిన్ సివిల్ మర్చిపోతే ఎప్పుడైనా. సివిల్ చేస్తేనే అవన్నీ గట్టిగా ఉంటాయి, అట్లా కట్టొచ్చు. మనమే కడతాం కాబట్టి మన పేర్లే ఉంటాయి ఆడ అన్నీ. ఇప్పుడే లోపలికి వచ్చినాం టికెట్ తీసుకొని. స్టూడెంట్ టికెట్ తీసుకొని 22 రూపీస్. నువ్వు స్టూడెంట్ కాకపోతే +30 యాడ్ చేసుకొని కమెంట్ చేయండి ఎంతనో ప్రైస్. వీడు ఇప్పుడే ఆన్సర్ చెప్తుండు. ఆన్సర్ వినొద్దు, కమెంట్ చేయండి. సో ఆల్బర్ట్ మ్యూజియం. యాంటిక్ పీసెస్. సో ఇప్పుడు ఎండనే లేదు మీద, కానీ చెమటలు కారిపోతున్నాయి కిందికి. సో లోపలికి వెళ్ళి మళ్ళీ వి విల్ కమ్ బ్యాక్. ఇప్పుడే ఎంటర్ అయినాం. పోలీస్ చెకింగ్ నడిచింది ఇప్పుడే. టికెట్ ఇట్లా హోల్ కొడితే చెక్ అయినట్టు. ఇప్పుడు బ్యాక్ కెమెరా షిఫ్ట్ చేస్తున్నాం. 3, 2, 1. చూసుకోండి, వీళ్ళంతా రాజులు. ఇది ల్యాంప్. వీళ్ళంతా టూరిస్టులు. మనం కూడా టూరిస్టులే. అది నాకు హిందీ చదవడానికి రాదు కాబట్టి అది మీరు క్లియర్గా చూసి కమెంట్ చేసి చెప్పండి దాంట్లో ఏముందో. ఇది అంత మైలు ఉంది. ఇక్కడ అన్ని కార్పెట్లే ఉన్నాయి. రెడ్ కార్పెట్. మనం ఫంక్షన్లలో మీద కడతాం చూడు, అది కాదు. అచ్చో, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కింద వేసుకొని పడుతుంది చూడు అందరూ. తాడ్పత్రియా కజిన్స్ అందరూ అనుకునేది ఇదే. వీళ్ళు ఇప్పుడు పెట్టారు. మన ఇంట్లో ఏమో సజ్జల మీద ఉంటాయి, ఇక్కడేమో మంచిగా లైటింగ్లో మ్యూజియంలో పెట్టారు. నెక్స్ట్ సో వచ్చాం. సో ఇవన్నీ ఒకప్పుడు వాళ్ళు వాడిన సామాన్లు. ఛాయ్ ఏడరా? ఛాయ్ కాదు, సబ్బుది. అది ఇది సబ్బుదే కదా. ఇది సబ్బుదే. దీంట్లో అమృతం మందానం. ఓ వాడు ఇప్పుడే జరిగిపోమన్నాడు, అట్లా అని జరిగినాం. సో
షేట్. యూరోపియన్ కలెక్షన్ అంటే ఇదంతా. మరి ఆల్బర్ట్ యూరోప్ కూడా ఇవి చదవండి, దాని తర్వాత ఇవి చూడండి. ఈ మేము గైడ్లు కాదు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికే, కాబట్టి కాలేదు. అది షీల్డ్. ఇవి మళ్ళా కప్ గ్లాసులు, ఆ మీద మన రైతులు. ఇది వల్ల కొడితే ఇక మనని జైల్లో అయినా కూర్చోబెట్టుకుంటారు. ఇక కొంచెం దూరం నుంచి పోవాలి. అరే 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 ఇవన్నీ జపానీస్ ఆర్ట్. జపానీస్ ఆర్ట్ మస్తున్నాయి. మీద స్వాడ్. నా బర్త్డేకి అదే కేక్ అంట, అదే నైఫ్ అంట. చూసుకోండి, తల్వార్. వాళ్ళ పెన్సిల్ బాక్సులు ఇవి. వాళ్ళు ఉన్నప్పుడు కూడా స్కూల్లో ఉండే. ఇది స్కేల్ బాక్స్, ఆ పెద్దదేమో పెన్సిల్ బాక్స్. అది మొత్తం అన్ని పెన్నులు కూడా వేస్తున్నాయి. ఇది ఏనుగు. ఎవడెవడో వస్తున్నాడు ఫ్రేమ్లా. సండే కాబట్టి ఫుల్ రష్. ఎక్స్క్లూజివ్లీ తెలుగులో మీకు ఎవ్వరికి అర్థం కాదు మనం ఏం మాట్లాడుతున్నాం ఇక్కడ. కాబట్టి ఎవరినన్నా తిట్టుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఇవి చూడు, ఇది చూడు. ఇవన్నీ మన జపనీస్ కాదు, ఇవన్నీ మన కోటిలో కూడా దొరుకుతాయి ఇవన్నీ. సో అంత కోటి. మన దేవుడిని మాత్రం ఎవరు మర్చిపోరు. ఎంత ఆల్బర్ట్ మ్యూజియం అయినా, తుర్కా మ్యూజియం అయినా మన దేవుడు ఉండాల్సిందే. జై శ్రీకృష్ణ. ఇవన్నీ మన ఆర్ట్సే, ప్యూర్లీ మన ఆర్ట్స్. ఇవన్నీ షీల్డ్. హియర్ వి కమ్. ఇప్పుడు చూడండి మనకు కావాల్సి. అరే మొత్తం ఫ్రేమ్లో వస్తున్నాయి జరిగే. మనకు కావాల్సినవి ఇప్పుడు వచ్చినాయి. అప్పటి నుంచి చాయ్ కప్పులు, ఆ సాసర్లే వచ్చినాయి. ఇప్పుడు మనకు కావాల్సినవి వచ్చినాయి. కత్తులు, కటారాలు, షీల్డ్లు ఇప్పుడు వచ్చినాయి. ఆ లైటింగ్ కూడా చూస్తాం. ఇది ఫస్ట్ కత్తులు అవన్నీ లేనప్పుడు. అదంతా బో. ఇది బో కదరా, తెలుగులో బాణం. ఇక్కడ మన బాహుబలి సెట్లకి వెళ్ళి బాహుబలి సూట్ అంతా కొట్టేసి ఈడనే పెట్టారు చూడాలి. మా ప్రభాస్ ఏమనుకోవాలి ఇవన్నీ కొట్టేసి ఇట్లా పెట్టుకుంటే. బాడీ ఆర్మర్ ఇదంతా. హెల్మెట్, చైనా, అస్సాం. ఇవన్నీ జోబులలో ఏడా కనిపించకుండా పెట్టుకునేవి. ఇవన్నీ సిగరెట్ వెపన్స్. ఇవన్నీ ఇప్పుడు గన్లు పెట్టుకుంటారు కానీ అప్పట్లో అంతా ఇవే. ఇదిగోండి ఇప్పుడు చూడండి, ఇవన్నీ చేతులకు పెట్టుకొని అన్నీ కొట్టేటివి. ఇవన్నీ లెవెల్ 1, లెవెల్ 2 హెల్మెట్స్. ఒకప్పుడు డిజైన్ ఇంతే ఉంటాయి. పబ్జీలో కూడా ఒకప్పుడు ఇవే ఉండే డిజైన్, కొమ్ములు పెట్టుకొని. హెల్మెట్ బ్యాక్ టు రైఫిల్స్.
ఇరాన్ నుంచి ఇమాజిన్ ఇమాజిన్ కాదు అట్లా ఇగో ఇమాజిన్ ఇవే ఇంత పొడుగున్నాయి. మనుషులు ఎంత పొడుగుంటారు అప్పటి కాలంలో. ఇప్పుడు 6 ఫీట్ రానికి కింద మీద వాడుతున్నాం. ఇది 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 ఎంత తోట చూడండి. చేతు ఎట్లా చూడండి, దానికి మీద ఆకులతో కుక్క HUKKH. పాతకాలంలో మేకప్ కిట్స్ దీంట్లోనే, ఇవే మేకప్ కిట్స్ అంటారు. ఆడవాళ్ళంతా దీంట్లోనే దాచిపెట్టుకుంటారు అలా సామాన్లన్నీ, మేకప్ సామాన్లన్నీ. ఇప్పటికప్పటికి ఏం మారలేదు, బాక్స్ ఒకటే మారేది. బాక్స్ నుంచి డ్రెస్సింగ్ టేబుల్ వచ్చింది అంతే. మినిమం 7 ఫీట్ డ్రెస్ ఇవన్నీ అంటే అర్థం చేసుకోండి ఇక మనుషులు ఎట్లుంటారు. అది జెంట్స్, ఇది లేడీస్. మనుషుల ముఖాలు ఇవన్నీ. అలా పగడి ఏ మ్యూజియమైనా మన దేవుళ్ళని ఎవరు మర్చిపోరు. ఓం గణపతి నమః. అమ్మవారు అమ్మవారు కాళికామాత. ఇదంతా ఈజిప్ట్. ఇది మన కోతి జాతి. ఇది మమ్మీల జాతి. ఈజిప్ట్ల జాతి. మమ్మీ సినిమా చూస్తే దీన్ని గుర్తుపడతారు అందరూ. ఇది మెయిన్ బీటిల్. మమ్మీ సినిమాలో లోపలికి పోతుంది చూడు, బాడీలో స్కిన్ లోపలికి. ఇవి అవే. ఇవి ఈజిప్ట్ మమ్మీలు వేసుకుని చెప్పులు, శాండిల్స్ ఏమని అనొచ్చుగా. ఏ పేర్ ఆఫ్ శాండిల్స్ ఎట్లా ఇవన్నీ జ్యువెలరీ. మమ్మీ ఈజిప్ట్ మమ్మీ వేసుకునే జ్యువెలరీస్, అలంకరణ. ఇది మన చెప్రీలు వేసుకుంటారు బయట, కానీ ఇవన్నీ ఇప్పుడు యాంటిక్ పీసులు. సో నౌ వీఆర్ ప్రెజెంటింగ్ వన్ గ్రేటెస్ట్. దీని పేరు చూడండి, ఓరిస్. ఇప్పుడు వీళ్ళందరినీ ఇగ్నోర్ చేయండి ఫ్రెండ్స్, జాగిస్తలేరు పిచ్చిన కొడుకులు ఎవరో. షోయింగ్ ది మమ్మీ డెడ్ బాడీ. ది మమ్మీ. లేపుదామా? ఏ బాబులో లేచి ఇదంతా కూల్చాలి ఇప్పుడు నువ్వు, అట్లా లేవాలి. చెప్పు. ఇది రాజస్థాన్ ట్రెడిషన్. ఇప్పుడు ఒక్కొక్కటి చెప్పు. ఇది చెప్పు. ఇదేంది? టైలర్. టోపీలు తయారు చేసేవాళ్ళు. దాన్ని ఏమంటారు? పగడి. గోల్డ్ స్మిత్. ఫ్రింగ్ మేకర్ అంట. ఫ్రింగ్ మేకర్ ఏమో మాకు కూడా తెలియదు. గోల్డ్ థ్రెడ్ మేకర్. ఏంటి? బ్యాంగిల్ మేకర్. ఇక్కడ బ్యాంగిల్. ఇక్కడ మట్టి గాజులు. ఇక్కడ బ్రాస్లెట్స్. ఇవి డిజైనర్ బ్రాస్లెట్స్. అదేదో మాకు పేర్లు బ్లాక్ స్మిత్ ట్రాన్స్లేట్ చేస్తాం. గోల్డ్ స్మిత్ అయిపోయింది. ట్రాన్స్లేట్. ఇదేంటి? షాల్. అది మళ్ళీ ఏమంటారు? హ్యాండ్లూమ్ అంతే. ఈడు భగవాన్ తయారు చేస్తారు అందరికి. వీణలు బాగా ఇస్తారు, తయారు చేస్తారు వాళ్ళు. పైన ఏమో ఉన్నది, మంచిగా కూర్చున్నారు. పాములు తయారు, పాములు పట్టారు. పాట్ మేకర్. ఇక్కడ ఏమో దానం చేస్తారు కొండలు. చూసుకోండి, బొమ్మలు చూపిస్తాం. బొమ్మలు లెమన్స్ అంట. మెలన్స్. ఆ మెలన్స్ పుచ్చిపోయినాయి. చెప్పులు తయారు చేశారు.
చెప్పులు కుట్టేటోడు. ఇంకా సరిపోతుంది ఇట్లా సరిపోతాయి చాలు. అపోలో హాయ్. వెల్కమ్ టు ఆల్బర్ట్ మ్యూజియం. ఓకే ఓకే. అంకుల్ని ఒక్కసారి భయపడ్డ ఊతనే ఉన్నాడు. దోమలు చేతికి చేతి పడిపోయే వరకు చూస్తూనే ఉంటాడు. ఇవన్నీ గోల్డ్ ఆర్నమెంట్స్ వాళ్ళు వాడినాయి. ఇక్కడ చూస్తే చెస్ కూడా ఉంది. డైరెక్ట్ లేదనుకుంటా. చిన్న సైజ్ పల్లకి ఇదేమో ఇదేంది ఇదేమో అదొకటి అది బొమ్మలు. ఇదేమో మిర్రర్ డ్రెస్సింగ్ ఏంటి చెప్పులు నాట్ చెప్పులు ఇవి చైర్స్ ఇవన్నీ. స్పూన్ కత్తి ఇంట్లో ఫోర్క్ ఉన్నది స్పూన్ ఉన్నది ఏమేమో ఉన్నాయి. ఏంటిదా బుక్ అది కింద పాన్ డబ్బా. ఇది ఆర్ట్ గ్యాలరీ. చూడండి ఎన్ని ఆర్ట్స్ ఉన్నాయి అక్కడ. ఇప్పుడైతే ఒక మంచి ఇంట్రెస్టింగ్ షో చూపెడతాం మీకు. పపెట్ షో. వచ్చిండు చూడండి ఎంత మంచి పపెట్ షో అవుతుందో. నాగిన్ డ్యాన్స్ వచ్చింది. నాగిన్ డ్యాన్స్ పైసలు కూడా చూడండి వచ్చేసినాం ఇప్పుడే. ఇగో ఇక్కడ టర్బన్ కడతాం. సరే ఇప్పటికైతే ఇది ఆల్బర్ట్ మ్యూజియం. మ్యూజియం అయితే ఇప్పుడు చూసేసినాం. నెక్స్ట్ ఎక్కడికి వచ్చినాం రా? నెక్స్ట్ మ్యాప్లో చూడాలి.